మన యొక్క పిల్లల్ని ఎట్టి రీతిగా పెంచుతున్నాం? ఆ కార్టూన్స్ అవన్నీ ప్రక్కన పెడితే ఆ ఫోన్ ఇవ్వడం వల్ల ఇంకొక పెద్ద సమస్య ఉంది. ఏంటంటే వారు తెలుసో తెలియకుండానో ఆ యొక్క కార్టూన్స్ చూస్తున్నప్పుడు అనుకోకుండా ఫోన్ కూడా వారికి తగలొచ్చు. దే ఆర్ ఆల్సో బీయింగ్ ఎక్స్పోజ్ టు హారర్ న్యూస్. బస్ యాక్సిడెంట్ అని, ఫ్లైట్ క్రాష్ అని, వాటన్నిటికీ ఎక్స్పోజ్ అయిపోతున్నారు. ఇవన్నిటి నుండి వాళ్ళని కాపాడుతూ మనం దేవుణ్ణి వారు ప్రేమించేలాగా ఎలాగ సహాయపడగలం? తల్లిదండ్రులుగా నీవు ఒక ఉద్దేశంతో బ్రతకాలి. దేవుణ్ణి వారికి దగ్గర చేసేటువంటి ఉద్దేశం, క్రీస్తును కుటుంబంలో ఒక మధ్యస్థానంగా మార్చి, a center point of conversation గా మార్చి నీ యొక్క కుటుంబాన్ని నిర్మించేటువంటి ఒక ప్రయత్నము నువ్వు చేయాలి. మరి ఇలా చేయాలంటే నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే సరిపోదు. నీవు క్రీస్తుని వెంబడించేటువంటి క్రైస్తవుడిగా ఉండాలి. నీవు క్రీస్తుని వెంబడించేవాడుగా నీ యొక్క సహజంగా నీ మాటల్లోనే క్రీస్తుని నీవు కలుపుతూ ఉంటావు, కానీ ప్రత్యేకంగా క్రీస్తు కొరకు నువ్వు వెంబడించావు. పిల్లలకు కూడా అట్టి రీతిగా నేర్పించాలంటే నువ్వు ముందు కలిగి ఉండాలి కదా. పిల్లలకి నీవు సత్య సువార్తలో నడిపించాలంటే ఆ యొక్క సత్య సువార్త నీ హృదయంలో స్థాపింపబడి ఉండాలి కదా. ఈరోజు నీవు నీ యొక్క పిల్లల గురించి ఆలోచిస్తున్నావంటే ముందు నీ గురించి నీవు ఆలోచించాలి.